ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు పుట్టుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించదు. వాక్యాన్ని చదివినటువంటి మరి ప్రసాద్ గారికి వందనాలు చేస్తా ఉన్నాను. ఈ సమయంలో వచ్చి మాటను దేవుడు మాట్లాడుతున్నదో మాటను మనం మాటలు చేసుకుందాం. చదవబడినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పొందిన వారు ప్రకాశించేవారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను కృతులను వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తా ఉన్నటువంటి మాటను మనం గమనిస్తా ఉన్నట్లయితే, మరి దానియేలు భక్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాక్యంలో చేస్తా ఉన్నది దేవుడి దగ్గర. ఎవరు అనేకులని దేవుని పట్ల చెప్పుతారో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారని ఇక్కడ వాక్యం తెలియజేసింది. అంటే దేశం కానిటువంటి దేశం, బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేలు సెలవుపోయినటువంటి ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా దేశం కానిటువంటి ఆ దేశంలో ఆయన ఒక నక్షత్రం వలె ఆ రాజు సహితం కూడా దేవుని వైపు తిరిగేటట్లుగా అక్కడ ఆ నిరంతరం కూడా వెలిగినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఈ మాటల్లో మనం ప్రార్థన చేసుకుందాము. అలాగే ప్రార్థన అయిన తర్వాత